నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 33 డివిజన్ నల్గొండ పబ్లిక్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనంతరం మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రజా వజ్రాయుధమని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుపొందుతాం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని డివిజన్లో విజయం సాధిస్తాం నల్గొండలోని అన్ని అంగన్వాడీలకు సొంత భవనాలు ఏర్పాటు చేస్తామన్నారు. స్టార్ట్ చేసిన వర్క్ సో మీరే చూస్తారు ఏం డెవలప్ చేయబోతున్నానో. మాన్యం చిలకలో గతంలో హై స్కూల్ కడితే ఇప్పుడు ప్రైమరీ స్కూల్ ₹1 కోటి నా ఎమ్మెల్యే SDF నిధులకి వెళ్ళి ఇచ్చి ఉర్దూ మీడియం స్కూల్ కట్టిస్తున్నాం. ఇలా గ్రంథాలయ చైర్మన్గా హఫీజ్ ఖాన్ గారు ఇలా మోడర్న్ గ్రంథాలయం కట్టాలి, అలా హిందీ ఇంగ్లీష్ ఉర్దూ మీడియం తెలుగు మీడియం పుస్తకాలు అన్నీ కూడా పెట్టాలి. A to Z పుస్తకాలు పెట్టడానికి టౌన్ హాల్లో ఆ బిల్డింగ్తో పాటు ₹10 కోట్లతోని ఒక మోడర్న్ షాదీఖానా ఏ పేదవాడు కానీ తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకునే విధంగా షాదీఖానా కూడా 2 monthsలో ప్లానింగ్ టెండర్ స్టేజ్లో ఉన్నది, అది కూడా కట్టబోతున్నాను. ఈరోజు ఒకటే నా కోరిక ఏంటంటే హిందూ ముస్లిం క్రైస్తవులు అనే భేదాలు లేకుండా 30 ఏళ్ళుగా చిన్న ఇష్యూ లేకుండా టౌన్లో ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఏ హోదాలో ఉన్నా ఎంత పవర్ఫుల్గా ఉన్నా ఒక పీస్ మెయింటైన్ చేసిన, ఒక కమ్యూనల్ వయలెన్స్ లేకుండా చేసిన అసలు ఈరోజు ప్రజలందరూ కూడా నేను ఒకటే మన ఎన్నికల ప్రచారం 48 వార్డులో నా ఎన్నికల కంటే ఎక్కువ ప్రచారం ఎందుకు చేసిన అంటే ఈ ఎన్నికలలో పేదవానికి లబ్ధి పొందే ఎన్నికలు ప్రభుత్వంలో నేను ఉన్నాను సీనియర్ మినిస్టర్గా.